సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మూడోసారి గెలుపొంది మొదటిసారి నియోజకవర్గంలో ఇవాళ ఆయన పర్యటించనున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో కలిసి బాలకృష్ణ వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ సోగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొననున్నారు. అలాగే అన్న క్యాంటీన్ను బాలకృష్ణ ప్రారంభించనున్నారు. సత్యసాయి జిల్లా హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ మూడోసారి గెలుపొంది మొదటిసారి నియోజకవర్గంలో ఇవాళ ఆయన పర్యటించనున్నారు. అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో కలిసి బాలకృష్ణ వేడుకలను జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో నిర్వహించే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. శ్రీ సోగూరు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొనున్నారు. అలాగే అన్న క్యాంటీన్ను బాలకృష్ణ ప్రారంభించనున్నారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి అనంతపురం నుంచి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, ఈరోజు హిందూపురంలో బాలకృష్ణ పర్యటించబోతున్నారు. అలాగే మూడోసారి గెలుపొంది ఈరోజు పర్యటించబోతున్నారు. అన్న క్యాంటీన్ కూడా తిరిగి ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. బ్రాహ్మణి ఏదైతే ఈరోజు హైదరాబాద్ నుంచి నేరుగా కూడా బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న బాలకృష్ణ అక్కడి నుంచి హిందూపురం చేరుకుంటారు. ఏదైతే బెంగళూరు అంటే సరిహద్దు నుంచి కూడా అంటే కొడికొండ చెక్ పోస్ట్ నుంచి కూడా హిందూపురం వరకు కూడా భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు. రెండోది హిందూపురం ఎమ్మెల్యేగా ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించడం, రెండోది గతం కంటే కూడా దాదాపు భారీ మెజార్టీ కూడా సాధించడం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం భారీ మెజార్టీతో అంటే విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో హిందూపురం చెందిన ఈరోజు అంటే సత్యసాయి జిల్లాకు చెందిన మరియు అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కార్యకర్తలు భారీగా కూడా హిందూపురం తరలి వెళ్తున్నారు. రెండోది ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఉన్నాయి. జన్మదిన వేడుకలు కూడా ఏదైతే హిందూపురం ప్రజల మధ్యన చేసుకోవాలని చెప్పి నందమూరి బాలకృష్ణ ఈరోజు నియోజకవర్గానికి చేరుకుంటున్నారు. నేరుగా బెంగళూరు విమానాశ్రయం నుంచి హిందూపురం చేరుకోనున్న నందమూరి బాలకృష్ణ తొలుత సూగూరు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచి ఆయన నివాసానికి వెళ్తారు. నివాసంలో కార్యకర్తలు అభిమానుల మధ్య కేక్ కట్ చేస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కేక్ కట్టింగ్ కూడా అంటే కార్యకర్తలు ప్రజలు ఏర్పాటు చేసిన కార్యక్రమం జన్మదిన వేడుక కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. అక్కడ నుంచి గతంలో ఏదైతే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ని గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మూసివేసింది. ఆ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంతో మంది వచ్చే రోగులు పేదలు వాళ్ళందరికీ కూడా అక్కడ అన్నదానం చేయడానికి కోసం అని చెప్పి అక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేశారు. అయితే 5 ఏళ్ల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తున్న నేపథ్యంలో ఈ రోజు తన జన్మదిన పుట్టినరోజు కూడా కావడంతో ఈ రోజు ఆ శుభదిన సందర్భంగా ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో తిరిగి మళ్ళీ అన్న క్యాంటీన్ కూడా ఈ రోజు ప్రారంభిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈరోజు పెద్ద ఎత్తున అక్కడ హిందూపురానికి చెందిన నేతలంతా కూడా దగ్గరుండి ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు. 10:30 గంటల ప్రాంతం తర్వాత ఈ జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమాలతో ఈ రోజు అంతా పూర్తి నందమూరి బాలకృష్ణ బిజీగా గడిపే అవకాశం ఉంది బ్రాహ్మణి.